కాకినాడ రూరల్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ లో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా కలెక్టర్ సన్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హాజరయ్యి హాకీ టోర్నమెంట్ ను ప్రారంభించారు. The birthplace of Buddhism and home to the Mahabodhi temple. With resilience in their veins, the team steps forward with the confidence. Chandigarh is here to make an impact. Determination, a land rich in tribal culture and sportsmanship. With grandeur, the city of power and leadership has seen players like Yuvraj Valmiki rise to fame. Delhi Central Secretariat. It has contributed to Indian hockey through upcoming players. Inspired by the heights of the Himalayas, this team aims high. Just hockey talents like E. Rajani, India's strong goalkeeper. International players like S.V. Sunil, known for his speed and agility. Inspired by her, Uttarakhand aims for victory. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హాకీ ఆటగాళ్లకు కాకినాడ మంచి ఆహ్లాదం కల్పిస్తుంది అన్నారు. కాకినాడలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయని, క్రీడాకారులకు రవాణా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ భావన, సివిల్ సర్వీసుల ఉద్యోగులు పాల్గొన్నారు. సరిగా ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ జరుగుతోంది. మనం దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ 40కి పైగా టీమ్స్ రావటం, ఆల్మోస్ట్ 850 మంది ప్లేయర్స్ రావటం, వాళ్ళందరినీ నెక్స్ట్ 10-15 రోజుల్లో ఇక్కడ డిఫరెంట్ ఈవెంట్స్ కి, తర్వాత వాళ్ళకి సంబంధించిన అకామిడేషన్ ఎవ్రీథింగ్ మనమే చూసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ సందర్భంగా మనకి రకరకాల ఒలింపియన్స్ హాకీ ప్లేయర్స్ ఇక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళందరినీ సత్కరించుకోవడం అండ్ ఇక్కడికి వచ్చిన ప్లేయర్స్ అందరికి బెస్ట్ విషెస్ అండ్ మే ద బెస్ట్ టీమ్ విన్. థ్యాంక్ యూ.